గానో ప్రేమించి ఆయన చేసినటువంటి మేలులకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ లేఖనానుసారంగా పొందిన విశ్వాసమును భయభక్తులను ఆయన పట్ల వెల్లడిపరుచుకుంటూ మహాదేవుని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించటానికి తద్వారా ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలతో పరలోకానికి నిత్య జీవానికి ఆయనకు ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా తండ్రి యొక్క స్వాస్థ్యంలో పాలి భాగస్థులు అవ్వటానికి దేవుడు అనుగ్రహించినటువంటి అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు స్నేహితులకు స్నేహితురాండ్రకు యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభురాత్రి భోజనం అది రాజభోజనము అని గత వారం మీకు తెలియజేయటం జరిగింది. ఎందుచేతను అని అంటే ఆయన పుట్టుకతోటే రాజు. ఎందుచేత తూర్పు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినటువంటి యేసును ఘనపరచటానికి వచ్చినప్పుడు వారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వారు ఎంక్వైరీ చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆయన పుట్టుకతోటే రాజు. కనుక ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించేవారు రాజభోజనంలో పాలు పంపులు పొందుతున్నారు అనేటటువంటి సంగతిని జ్ఞాపకానికి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. రాజభోజనం యొక్క విధానం ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం గత పాఠంలోనే చూసాం. దావీదు యొక్క భోజన బల్ల, అలాగే సొలొమోను యొక్క భోజన బల్ల మనం పరిశీలన చేసాం లేఖనాల్లో. రాజుల యొక్క భోజన బల్లలు విలాసవంతమైనటువంటి భోజనపు బల్లలు. భౌతిక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుల యొక్క భోజనపు బల్లలు విలాసవంతమైనటువంటి భోజన బల్లలు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క భోజనపు బల్ల ఎట్లాంటిదో మనకు తెలుసు. ఇంచుమించుగా భూమికి అడుగెత్తు ఉంటుందేమో. దానితో కలిసి భోజనము చేసేవారు దాని చుట్టూ క్రిందే కూర్చోవాలి. మీకు అర్థమవుతుందా? ఫోటోలు అయితే రకరకాలుగా వేస్తూ ఉంటారు. ప్రభురాత్రి భోజనంలో ఉన్నటువంటి పదార్థాలు ఏంటి అనేటటువంటిది చూసాం. క్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. అంచేత ఏంటి అని అంటే అది సహవాస భోజనం, కడుపు నిండేటటువంటి భోజనం కాదు, ఆకలి తీర్చుకునేటటువంటి భోజనం కాదు. అది సహవాస భోజనం. ఎవరితో సహవాసం? ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసం. ఎంచేత పస్కా విందును భుజిస్తూ ఇది దేవుని రాజ్యములో క్రొత్తదిగా
త్రాగు దినము వరకు నేను మరలా ద్రాక్షారసమును త్రాగను అని ప్రభు ఆ పస్కా విందు సమయంలో చెప్పటం మనం చూసాం. నా తండ్రి రాజ్యములో క్రొత్తదిగా త్రాగు దినము వరకు. తండ్రి యొక్క రాజ్యం ఏది? క్రీస్తు ప్రభు యొక్క సంఘం. క్రీస్తు సంఘం దేవుని యొక్క రాజ్యం, తండ్రి రాజ్యం. ఆ రాజ్యంలో క్రొత్తదిగా అంటే ఇప్పుడు ప్రస్తుతం పస్కాగా స్వీకరిస్తున్నటువంటి ప్రభువు పస్కా భోజనంలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రభువు తరువాత కాలంలో సంఘ స్థాపన జరిగిన తరువాత సంఘములో ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించే సమయంలో నూతనమైందిగా తీసుకుంటాను, స్వీకరిస్తాను అని ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి క్రైస్తవులుగా, క్రీస్తుకు సహోదరీలముగా నాతో పాటు నా ప్రభువు ఈ పాత్రలో పాలు పంపులు పొందుతున్నాడు అనేటటువంటి భావన మన అంతరంగంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి ఆదివారం ఆరాధన మానేసేటటువంటి వారు ఏం పోగొట్టుకుంటున్నారు అనేటటువంటిది మనం ఆలోచించాలండి. లేదు ఆచార సంప్రదాయంగా తీసుకునేవారు కూడా వాళ్ళు నష్టపోతున్నారు. ఏ విధంగా తీసుకోవాలని ప్రభు సెలవిచ్చారో ఆ విధంగానే మనం దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇష్టానుసారంగా స్వీకరించడానికి అవకాశం లేదు. మొదట ప్రభువుతో సహవాసం, రెండోది తోటి సహోదరులతో సహవాసం. ఎందుచేత సంఘము అనేది క్రీస్తు ప్రభు యొక్క శరీరం. సంఘము అనేది క్రీస్తు ప్రభు యొక్క శరీరం. అది క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడుగబడినటువంటి సంఘం. క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో దేవుని కొరకు కొనబడినటువంటి సంఘం, దేవుని రాజ్యంగా కొనబడినటువంటి సంఘం. కాబట్టి దానికి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఇవ్వబడినటువంటి అవకాశం అది సంఘం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి అది భౌతికమైనటువంటి ఆచారముగా స్వీకరించడానికి అవకాశం లేదు. ఏదో వస్తే టక్కమని విరుచుకొని నోట్లో వేసుకోవటానికి, వస్తే గ్లాస్ తీసుకుని గొంతులో పోసుకోవటానికి అంత సులువుగా తీసుకునేటటువంటి అవకాశం లేదు. మనం రాబోయేటటువంటి పాఠంలో మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే దేవుడు క్రీస్తుకు రాజ్యాన్ని ఇచ్చాడు. నాకు తండ్రి ఏ విధంగా అయితే రాజ్యాన్ని ఇచ్చాడో నేను మీకును రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాను అని క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట మనకు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం. ఇరవై 28వ వచనం నుంచి, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. శిష్యులతో చెప్పినటువంటి మాట. క్రీస్తు ప్రభు యొక్క శోధనలో ఆయనతో కూడా నిలిచి ఉన్నవారు ప్రభు యొక్క శిష్యులేనట. మరి మనము శిష్యులమేగా. ప్రభు యొక్క శోధనలో మనం నిలవగలుగుతున్నామా? ఏంటండి? ప్రభు యొక్క పరిశుద్ధతలోనూ ప్రభు యొక్క నీతిలో మనం పాలిభాగస్థలం కాగలుగుతున్నామా? ఏమండి? ఆ సువార్త కొరకు
ప్రభువుతో పాటు ఏదైనా ఒక మాట పడటానికి మనం ఇష్టపడుతున్నామా? ఒక అవమానాన్ని భరించడానికి ఇష్టపడుతున్నామా? ఒక శిక్షను, ఒక శ్రమను అనుభవించడానికి మనం కోరుకుంటున్నామా? ఏంటండి, మనం ఈ సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వాటన్నిటి అనుభవం మన జీవితంలోనికి వస్తుందండి. ప్రకటించే పని లేదు అనుకోండి, ఈ అనుభవం రాదు. ఈ అనుభవం రాదు. కనుక క్రీస్తు ప్రభు యొక్క శ్రమలో మనం పాలిభాగస్థులం కావాల్సినటువంటి అవసరం ఉంది. పాలిభాగస్థులం కావాలంటే దేవుని యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా లోకంలో ఉన్నవారికి మనం ప్రకటించాల్సినటువంటి బాధ్యత కలిగిన వారు. ప్రకటించలేదు అనుకోండి, ఒక మాట పడటం కానీ, ఒక అవమానాన్ని భరించటం కానీ, ఒక శ్రమను అనుభవించటం కానీ, ఈ అనుభూతి కానీ మనకు రాదు. కనుక క్రీస్తు ప్రభు చెప్పింది, పనివాడు జీతమునకు పాత్రుడు. వచ్చి కూర్చుండి వెళ్ళినవాడు పనివాడు కాదు, వాడు జీతానికి పాత్రుడు కాడు. కనుక ప్రభు కొరకు ఏం చేస్తున్నాం మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? రైట్. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎందుకో తెలిసింది కదా. మనము రాజులైనటువంటి యాజక సమూహము. మనము రాజులము అయితే యేసుక్రీస్తు రాజులకు రాజు. ఎంతవరకు ఆ బాధ్యతను స్వీకరించి ఆ విధమైనటువంటి జీవితాన్ని క్రీస్తులో మనం జీవిస్తూ ఉన్నాం? ఎంతవరకు క్రీస్తులో అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? నేను మరలా చదువుతున్నాను. నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని. దేని గురించి మాట్లాడుతున్నాడు? కాసేపట్లో తీసుకుంటామే ఆ ప్రభురాత్రి భోజనం గురించే మాట్లాడుతున్నాడు. నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, సహవాస భోజనం. ఏ స్థితిలో స్వీకరించాలో ఒక్కసారి ఆలోచన చేయండి. లేఖనం తెలియజేసినటువంటి స్థితిలో ప్రభురాత్రి భోజనాన్ని మనం స్వీకరించకపోతే మనం క్రీస్తులో ఉన్నట్టు కాదు. క్రీస్తు శరీరాన్ని రక్తమాన్ని చెప్పేసి విరుచుకుని నోట్లో వేసుకొని తీసుకుని గొంతులో పోసుకొని మింగేసి నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటే సరిపోదండి. మీకు అర్థమవుతుందా? కనుక ఏమంటాడు? నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకుంటాం. కానీ సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై. ఎలాంటి హోదాది? క్రీస్తు సంఘ సభ్యులు, దేవుని రాజ్య పౌరులు, రాజులైనటువంటి యాజక సమూహం. మనం రాజులమైతే ఆయన రాజులకు రాజు, మనం యాజకులమైతే ఆయన ప్రధాన యాజకుడు. ఏ స్థాయిలో మనల్ని ఉంచితే ఏ స్థాయిలో మనం క్రీస్తు సంఘంలో మెలుగుతూ ఉన్నాం. 12 మంది అపోస్తలులు ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారట. మరి మనం లోకానికి తీర్పు తీర్చవలసినటువంటి వారం, దేవదూతలకు తీర్పు తీర్చవలసినటువంటి వారం.
చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు అనగా క్రీస్తు సంఘ సభ్యులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వారు లోకానికి తీర్పు తీర్చవలసినటువంటి వారు. మరి రేపొద్దున క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట తీర్పులో నిలబడే గతి పడుతుందేమో. క్రీస్తులో మనం జీవించాల్సినటువంటి జీవితం యథార్థంగా జీవించకపోతే, లోకానికి తీర్పు తీర్చాల్సినటువంటి మనం లోకంతో పాటు క్రీస్తు న్యాయపీఠం ఎదుట చేతులు కట్టుకుని తల దించుకొని ప్రభు యొక్క తీర్పు కొరకు ఎదురు చూచే గతి పడుతుందేమో. ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. రెండవది 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? ఒకటి, లోకానికి తీర్పు తీర్చేవారు క్రీస్తు సంఘ సభ్యులు. దేవదూతలకు కూడా తీర్పు తీర్చేవారు క్రీస్తు సంఘ సభ్యులు. ఎలాంటి బ్రతుకుతున్నాం క్రీస్తులో? సంఘముగా కూడుకోవటానికే ఇష్టపడనటువంటి స్థితి. ఓ కార్యక్రమానికి వస్తే ఓ కార్యక్రమానికి మానేసేటటువంటి స్థితి. ఏమండి, రావటం మానేయటం మన ఇష్టమేనా? కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడట మానవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే రావటం మన ఇష్టమే, మానేయటం మన ఇష్టమే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు వారి యొక్క అధికారం క్రిందకు వచ్చామనే సంగతి అసలు జ్ఞాపకానికి ఉంటుందా? మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామము అంటే అధికారం. అందునాలండి, అందులో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అధికారం క్రిందకు వచ్చేసాం. ఇక మన ఇష్టము అనేటటువంటిది చెల్లదు, కుదరదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనగా దేవత్వం యొక్క అధికారానికి లోబడి జీవిస్తేనే క్రీస్తు సంఘ సభ్యులు, దేవుని రాజ్య పౌరులు. లేకపోతే కాదు. గ్రంథము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆ మాట్లాడిన మాటకు లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించాలి. చూపిస్తేనే దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారానికి, ఆయన యొక్క సార్వభౌమత్వానికి మనం లోబడినట్టు లెక్క. నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం బ్రతికేటప్పుడు వారి యొక్క అధికారానికి మనం లోబడినట్టు ఎలాగవుతుంది? ఎంతవరకు లోబడుతున్నాం? ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. లోకానికి తీర్పు తీర్చేది మనం. తీర్పులో నిలబడే గతి పట్టింది అని అంటే ఇక అయిపోయిందన్నమాట. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడిన ఏ ఒక్కడూ పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఏ ఒక్కడూ పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఎన్నిక కాబట్టడానికి అవకాశం లేదు. తీర్పులో నిలబడ్డాడు అంటే ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే. పరిశుద్ధులు లోకానికి, దేవదూతలకు తీర్పు తీర్చేవారు కనుక క్రీస్తు న్యాయపీఠం పక్షంగా నిలబడి ప్రభువుకు సహాయం చేస్తారు తీర్పు సమయంలో. ఎక్కడ ఉండాలనుకుంటున్నామో ఒక్కసారి మనం పరిశీలించుకోవటం, పరీక్షించుకోవటం అవసరం. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే ఏమంటున్నాడు? సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకును రాజ్యమును నియమించుచున్నాను.
మీకును రాజ్యమును దేవుని రాజ్యములో మనం ఉంటున్నాము అని అంటే మన యొక్క స్థాయి ఏంటి అనేది గుర్తించలేకపోతే అదేమి దౌర్భాగ్య స్థితో నాకు అర్థం కాదు. అదేమి ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రతో నాకు తెలియదు. మీకు అర్థమవుతుందా? క్రీస్తు సంఘము అని అంటే క్రీస్తు శరీరానికి వెలుపలున్న సంఘాలకు వెళ్ళి కూర్చుని వచ్చేసి మేము వెళ్ళాం, మేము వచ్చాం, మేము చేసాం అని అనుకోవటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కాదు. క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘము అని అంటే అది దైవ గ్రంథము చొప్పున నడిపింపబడేది, దైవ నియమంలో కొనసాగేది, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించేది, దేవుని మాట చొప్పున నడుచుకునేటటువంటిది. ఒక దేవుని యొక్క కార్యక్రమం సంఘం ద్వారా పలానా చోట జరుగుతుంది అని అంటే నీ పనులన్నీ ఆపుకుని వస్తేనే నువ్వు దేవుని కుమారుడివి, క్రీస్తుకు సోదరుడివి. అక్కడ దైవ కార్యక్రమం జరుగుతుంటే నీ పనులు నువ్వు జరిగించుకుంటూ ఉంటే ఇక దేవునికి కుమారుడు ఎలాగవుతావు, క్రీస్తుకు సోదరుడు ఎలాగవుతావు? ఏమండి? ఆలోచించాలని మనలో చేస్తూ ఉన్నా. తండ్రి క్రీస్తుకు రాజ్యాన్ని నియమిస్తే క్రీస్తు ఏం చేశాడట? తన శిష్యులకు రాజ్యాన్ని నియమించాడు. అంచేతను ఏమంటాడు? మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. మనము శిష్యులము అనేటటువంటి సంగతిని గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేర్చుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చిన ప్రతిసారి సంఘముగా కూడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎప్పుడు క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి శిష్యులం? ఏమండి? ఎప్పుడు క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి శిష్యులం, శిష్యురాండ్రం? ఎప్పుడు? ఆయన వాక్యమందు నిలిచిన వారమైతే, నిలిచి ఉండటం అంటే వాక్యమందు నిలిచి ఉండటం అంటే ఒక కార్యక్రమం జరుగుతుంది అని అంటే లెక్క చేయకుండా మానేయటమా? ఆ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగేటట్లు సహాయ సహకారాలు అందించుకోకుండా తప్పించుకోవటమా? ఏమండి? కార్యక్రమానికి హాజరు కాకుండా మానివేయటమా? ఆ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగేటట్లు సహాయ సహకారాలు అందించకుండా తప్పించుకోవటమా? ఏంటి? కాబట్టి ఆలోచన చేయండి. క్రీస్తు సంఘము అని అంటే క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారం క్రింద ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యం. మీ గతంలో కూడా చెప్పాను, ముందు నా దేహాన్ని దేవుని యొక్క సర్వాధికారానికి లోబరచకపోతే, నా హృదయ సింహాసనం మీద క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని నా అవయవాలన్నిటినీ, నా ఇంద్రియాలన్నిటినీ ఆయనకి లోబరచలేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఒకటే, కూర్చోపోయినా ఒకటే. ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యంలో పౌరుడివి, పౌరురాలివి కాదు. ఏం చేత? నీ హృదయ సింహాసనం మీద ప్రభువు లేడు. ఆయన సర్వాధికారానికి నీ దేహాన్ని లోబరిచినటువంటిది లేదు. నీ ఆలోచనలు ఆయనకు లోబరిచింది లేదు.
నీ తలంపులు ఆయనకి లోబరిచింది లేదు, నీ ఆచార సంప్రదాయాలు ఆయనకి లోబరిచింది లేదు, నీ అలవాట్లు ఆయనకు లోబరిచింది లేదు. ఆయనకు లోబరిచి మొత్తం జీవితం అంతా వాక్యానుసారంగా మలుచుకుంటేనే క్రీస్తు సంఘ సభ్యులమే, దేవుని రాజ్య పౌరులమే, క్రీస్తు ప్రభు సార్వభౌమత్వంతో పరిపాలిస్తున్నటువంటి దేవుని రాజ్య పౌరులమే. కనుక తేలిగ్గా తీసుకోవటానికి అవకాశం లేదండి. మీరు అర్థమవుతుందా అండి? కనుక మనము ఆ దేవుని రాజ్య పౌరులం, క్రీస్తు సంఘ సభ్యులం, క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అవయవాలము అనటానికి రుజువు ప్రభురాత్రి భోజనం. ఎంతవరకు ఆ భావనతోటి ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నాం? నేను పరిశీలిస్తూ ఉంటాను, అనేకులు ఆచార సంప్రదాయంగానే తీసుకుంటారు తప్ప ఇంత ఆలోచన ఉండదు, ఆలోచించరు. ప్రతి ఆదివారం మేము తీసుకునేటట్లు సహాయం చేయమంటారు. ఏ పరిస్థితుల్లో తీసుకుంటున్నాం? ఏ పరిస్థితుల్లో? ప్రభురాత్రి భోజన సమయం అనేటటువంటిది స్వపరీక్షా సమయం. నువ్వేంటి క్రీస్తులో? నువ్వేంటో క్రీస్తులో నీకు తెలియకుండా క్రీస్తు శరీరంలో, రక్తంలో ఎలాగ పాలు పంపులు పొందుతావు? నువ్వేంటి అసలు? ఆ సంఘాభివృద్ధికి కానీ, ఆ రాజ్య విస్తరణకు కానీ నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? మనం ఏం చేస్తున్నాం? ఏమీ చేయకుండా దేవుని యొక్క పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దొంగిలించేద్దామనా? భౌతికంగా నువ్వేదైనా దొంగిలించవచ్చు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా దొంగిలిస్తాం? ఎలాగో వారసులం అవుతాం? ఏంటండి? 17వ వచనం నుంచి, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. దేన్ని గురించినటువంటి ఆజ్ఞ? దేన్ని గురించినటువంటి ఆజ్ఞ? ఇరవై 23వ వచనంలో అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. నేను మీకు ఏదైతే అప్పగించానో, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, నేను మీకు ఏదైతే అప్పగించానో దాన్ని నేను ఎవరి ద్వారా పొందానో? ప్రభువు వల్ల పొందాను. ఏమనుకుని ఇక్కడ పాలు పంపులు పొందుతున్నారు ప్రభురాత్రి భోజనాల్లో? ఏ స్థితిలో ఉండి మనం పాలు పంపులు పొందుతున్నాం? సంఘంలో ప్రతి ఆదివారం రొట్టె విరవాలి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం ఏం చేశారట? రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం ఎందుకు కూడుకోవాలి? రొట్టె విరవటానికి. పాటలు ఎప్పుడైనా పాడతాం, ప్రతి కార్యక్రమంలో పాటలు పాడతాం, ప్రతి కార్యక్రమంలో వాక్య పఠనం చేస్తాం, ప్రతి కార్యక్రమంలో ప్రార్థనలు చేస్తాం, ప్రతి కార్యక్రమంలో దైవ సందేశాన్ని వింటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. కానీ ప్రభురాత్రి భోజనం ప్రతి కార్యక్రమంలో చేయటానికి కుదిరేది కాదు. ఇక్కడ రొట్టె విరుచుట అని అంటే ప్రభురాత్రి భోజనాన్ని ఉద్దేశించి మాట్లాడింది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏ ఆదివారం? ఏ ఆదివారం?
దాని ముందు ఏం విశేషణాన్ని పెట్టలేదు. దేర్ ఇస్ నో ఎనీ యాడ్జెక్టివ్ బిఫోర్ ద సండే. ఆదివారం ముందు పెట్టాడు అనుకోండి, ఆదివారమున. ఆదివారం అంటే పర్టికులర్ సండే, ఓ ప్రత్యేకమైనటువంటి ఆదివారం అనే గుర్తింపు వస్తుంది. లోకం ఆచరిస్తుందిగా. నెలకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు, 3 నెలలకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు. ఆదివారం ఎప్పుడు వస్తుంది? ప్రతి 7 రోజుల్లో ఒకరోజు ఆదివారం. ఆదివారం అనలేదు, లేకపోతే నెలలో మొదటి ఆదివారం అని అనలేదు. ఏమన్నాడు? ఆదివారం. ఆదివారం అని అంటే ప్రతి ఆదివారము అని అర్థం. మీకు అర్థమవుతుందా అండి? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చెప్పానుగా, స్తుతి కార్యక్రమం కానివ్వండి, వాక్యపఠనం కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, దైవ సందేశాలు కానివ్వండి, కృతజ్ఞతా కూడికల్లో అవుతూ ఉంటాయి, సువార్త కార్యక్రమాల్లో అవుతూ ఉంటాయి, లేదు గృహ కూడికల్లో అవుతూ ఉంటాయి, లేదు వివిధమైనటువంటి ఫంక్షన్స్, పుట్టినరోజు, గృహ ప్రవేశాలు, ఇతర కార్యక్రమాల్లో, వైవాహిక వార్షికోత్సవాలు, ఇటువంటి ప్రతి దాంట్లోనూ ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభురాత్రి భోజనం మాత్రం ఆదివారానికే పరిమితం. కాబట్టి అంత ప్రత్యేకత కలిగినటువంటి ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరిస్తూ మేము ప్రతి ఆదివారం తీసేసుకుంటున్నాం. తీసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చే ఏ పరిస్థితుల్లో తీసుకుంటున్నావు? దేవుని ఆజ్ఞకు లోబడి తీసుకోవాల్సినటువంటి విధానంలో తీసుకోకపోతే ఏమంటున్నాడు? మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. వారమంతా విధేయులై, దేవుని సన్నిధికి దూరమై, క్రీస్తులో నుండి వేరై, ఆదివారం వచ్చి నేను క్రీస్తు శరీరాన్ని రక్తాన్ని తీసేసుకుంటాను ప్రభురాత్రి భోజనం పేరటానంటే దేవుడు ఏ విధంగా అంగీకరిస్తాడు? ఏ విధంగా అంగీకరిస్తాడు? ఈ ఆజ్ఞను ఇచ్చుచూ మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మామూలు మేలు పొందటం కాదు, ఎక్కువ మేలు పొందాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం. మీకు అర్థమవుతుందా అండి? మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను. మీలో ఏమున్నాయి? భేదాభిప్రాయాలు, అపార్థాలు, మనస్పర్ధలు, వాటిని బట్టి కక్షలు, పగలు. ఎంతమంది ఆ స్వభావంతో ఉన్నారో ఒక్కసారి పరిశీలించుకోండి. ఏమండి? ఒక సహోదరుడు అంటే ఇష్టం, ఒక సహోదరుడు అంటే ఇష్టం కాదు, ఒక సహోదరి అంటే ఇష్టం, ఒక సహోదరి అంటే ఇష్టం కాదు. ఈ పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నాం? ఆ పరిస్థితుల్లో ఉంటూ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించేస్తూ క్రీస్తు యొక్క శరీరంలో భాగస్థులమని, తోటి అవయవాలతో కలిసి పనిచేసేటటువంటి క్రీస్తు యొక్క అవయవాలమని భావనలో వెళ్ళిపోతున్నామే. నిజమా? అది వాస్తవమా? ఏ పరిస్థితుల్లో ప్రభురాత్రి భోజనం స్వీకరించాలి? చూస్తున్నారా అండి? మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
సంగతి 1వ వచనంలోనే 1వ అధ్యాయంలోనే తేల్చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఏముండకూడదట? ఏంటండి? మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ ఏమి లేక కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. మిమ్మల్ని ఏం చేస్తున్నాను? వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన తెలియవచ్చాను. మీలో ఏమున్నాయి? కలహ స్వభావాలు. చెప్పానుగా, ఒకలంటే ఇష్టం, ఒకలంటే కష్టం. క్రీస్తు సంఘ సభ్యుల, క్రీస్తు శరీరంలో సాటి అవయవాల, ఏంటండి? ఆ శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పాటుపడేటటువంటి వారా? ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎంత కలిసి పనిచేస్తాయో ఆ ఐక్యత క్రీస్తు సంఘంలో ఉండాలని కదా క్రీస్తు శరీరంతో పోలిస్తా. అట్టి సహవాసం ఉంటేనే కలిసి పనిచేయగలం. ఎవరిదారి వాడిది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరు అనుకున్నది వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. ఏ విధంగా క్రీస్తు శరీరం? క్రీస్తుల ఐక్యత ఎంతవరకు అనుభవిస్తున్నాం? ఆలోచన చేయండి. వారికి ఏం చెప్పాడు క్రీస్తు ప్రభు? ఏం చేశాడు? ఏం చెప్పాడు లూకా సువార్త 22వ అధ్యాయంలో? మళ్ళీ ఒకసారి చూద్దాం. నా తండ్రి నాకు రాజ్యములు నియమించినట్లు నా రాజ్యములు అన్నపానములు పుచ్చుకొని, క్షమించండి, నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చోండి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. మనం వారసులమే కదా, ఆ నియామకానికి మనం వారసులమే కదా. ఎంతవరకు బాధ్యతాయుతంగా ఉంటూ ఉన్నాం? తండ్రి క్రీస్తుకు రాజ్యాన్ని నియమించాడు, క్రీస్తు ప్రభు మనకు రాజ్యాన్ని నియమించాడు. ఆ రాజ్యంలో క్రీస్తు యొక్క బల్ల యొద్ద మనం ఏం చేయాలి? క్రీస్తుతో పాటు అన్నపానములు, సహవాసం, క్రీస్తుతో సహవాసం. చూశాంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు? ఆయన కుమారునితో సహవాసం కలుగునట్లు ఆయన కుమారునితో మనం ఏం చేయాలి? సహవాసాన్ని అనుభవించాలి. అందుకే పిలిచాడు అట్లా దేవుడు. దేవుడు పిలిచింది ఎందుకు? అందుకే పిలిచాడట. చూడండి 9వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. క్రీస్తు యొక్క సహవాసానికి పిలిచే సహవాసం ఉందా? క్రీస్తుతో సహవాసం ఉందా? క్రీస్తుతో సహవాసం చేస్తున్నామా? క్రీస్తుతో సహవాసం లేనప్పుడు క్రీస్తు యొక్క శరీరంలో రక్తంలో ఏ విధంగా పాలు పంపులు పొందుతావు? క్రీస్తు శరీరంగా కూడుకోవటం నిర్లక్ష్యం పెడతావు, క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందేస్తావు. ఎలాగూ సహవాసం కొనసాగేది. ఒకటేమో అనుకూల వైఖరి, ఒకటి వ్యతిరేకం. క్రీస్తు శరీరమైనటువంటి సంఘముగా కూడుకోవటానికి వ్యతిరేకం. ఆరాధనలో మాత్రం క్రీస్తు శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంపులు
పొందేస్తాం. ఎలాగూ? ఇది వ్యతిరేకం. ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. అయోగ్యంగా తీసుకుంటే ఏం జరుగుద్దో దేవుడే చెప్పేశాడు. అయోగ్యంగా తీసుకుంటే ఏ గతి పడుతుందో దేవుడే చెప్పేశాడు. కనుక క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని నిర్లక్ష్యం చేసి క్రీస్తు శరీరంలో రక్తంలో ఎలాగూ పాలు పంపులు పొందుతావు? అది నా ప్రశ్న. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా. అధ్యక్షుల వారు.